రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చింది బీఆర్ఎస్. అధికార కాంగ్రెస్ కి సమానంగా కూడా పలు జిల్లాల్లో సర్పంచ్ పదవులను కూడా సొంతం చేసుకుంది. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు జిల్లాలోనైతే బీఆర్ఎస్ దూకుడు చూపించింది. సర్పంచ్ని గెలిపించుకొని జిల్లాపై పట్టు నిలుపుకున్నారు కేటీఆర్, హరీష్ రావు. సిద్దిపేట జిల్లాలో కూడా కాంగ్రెస్ కి అయితే షాక్ ఇచ్చారు హరీష్ రావు. ఏకంగా 182 సీట్లలో కూడా బీఆర్ఎస్ ఖాతాలో 125 సర్పంచ్ స్థానాలు మాత్రమే ఉన్నాయి. మొత్తం కూడా సిద్దిపేటలో రెండో విడతలో కాంగ్రెస్ కి 29, బీజేపీకి 12 దక్కాయి అక్కడ సర్పంచ్ పదవుల స్థానాలు. సిరిసిల్ల జిల్లాలో కూడా పట్టు చూపెట్టుకున్నారు కేటీఆర్. రెండో విడతలో కూడా 88 సీట్లలో కూడా బీఆర్ఎస్ కు 38, కాంగ్రెస్ కి 36, ఇక్కడ బీజేపీకి 6 సీట్లు వచ్చాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ ముందంజలో ఉండి కూడా పట్టు నిలుపుకుంది. రంగారెడ్డి జిల్లాలో కూడా దూకుడు చూపించింది బీఆర్ఎస్. 178లో కూడా ఇటు బీఆర్ఎస్కి 80 సీట్లు వస్తే 80 సర్పంచ్ పదవులు బీఆర్ఎస్ క్యాండిడేట్స్ మద్దతు ఇచ్చిన వాళ్ళకైతే 80 సర్పంచ్ పదవులు దక్కాయి. ఇంకా కాంగ్రెస్కి అయితే 78 పదవులు దక్కాయి సర్పంచ్ పదవులు. బీజేపీకి 10 సీట్లు దక్కాయి. కరీంనగర్లో 113 సీట్లలో కూడా 44 బీఆర్ఎస్ సొంతం చేసుకుంటే కాంగ్రెస్ 45 సొంతం చేసుకుంది. బీజేపీ 10 సీట్లకు సర్దుకుంది. జనగామలో 79 మొత్తం కూడా సీట్లు ఉంటే దాంట్లో 41 సీట్లేమో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏమో 29, బీజేపీ ఏమో 3 సీట్లు ఇక్కడ కైవసం చేసుకున్నారు. నాగర్ కర్నూలులో 151 సీట్లలో కూడా బీఆర్ఎస్కి 65 సీట్లు వస్తే కాంగ్రెస్ 77 సీట్లు, ఇక బీజేపీ కూడా 3 సీట్లను సొంతం చేసుకుంది. యాదాద్రిలో 150 సీట్లలో కూడా బీఆర్ఎస్ 67 సీట్లు, కాంగ్రెస్ 71 సీట్లు, బీజేపీ 1. మెదక్ జిల్లాలో 149 సీట్లలో కూడా బీఆర్ఎస్కి 51 సీట్లు, కాంగ్రెస్కి 65 సీట్లు, బీజేపీ 12 సీట్లు. కొమరం భీంలో చూసుకుంటే కనుక 113 సీట్లలో కూడా బీఆర్ఎస్కు 49 సీట్లు వస్తే కాంగ్రెస్కి 21 వచ్చాయి, ఇక బీజేపీ 22. ఈ విధంగా కూడా కొమరం భీంలో కూడా బీఆర్ఎస్ అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు కాంగ్రెస్ డబల్ కన్నా కానీ ఎక్కువ సీట్ల సర్పంచ్ పదవులను సొంతం చేసుకుంది. ఇక రెండో విడతలో రాష్ట్ర వ్యాప్తంగా పట్టు నిలుపుకుంది బీఆర్ఎస్. మొదటి విడతలోనేమో కాంగ్రెస్ హవా చూపించింది, కానీ రెండో విడతలో బీఆర్ఎస్ బాగా గట్టి పోటీ ఇచ్చింది, హవా చూపించింది. ఇక దీంతో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అయితే సర్పంచ్ పోటీల్లో కూడా ఒక చాలా గట్టి పోటీ నెలకొని ఉంది. ఇక రెండో విడత ఎన్నికల్లోనైతే 4319 సీట్లలో ఏకగ్రీవాలతో కలిపి బీఆర్ఎస్కి 1361, కాంగ్రెస్కి 2288 సీట్లు వచ్చాయి. బీజేపీకి 247, స్వతంత్రులకు 423 సీట్లు దక్కాయి. ఈ విధంగా కూడా సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా కూడా పోటీ పడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు జనరల్గా గ్రామాల్లో ఎన్నికలు అంటేనే చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఎవరికి వాళ్ళు అంటే పట్టు నిలుపుకోవాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తారు. అలాంటిది సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్లుగా కూడా పోటాపోటీ పడ్డాయి. డీటెయిల్స్ ఏంటి అసలు? తెలంగాణ సర్పంచ్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో సీట్లు సాధించిందంటూ ప్రచారం నడుస్తుంది. ఏదైతే కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది, కాంగ్రెస్ పార్టీని కొన్ని చోట్ల 2-3 స్థానాలకు కూడా నెట్టేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ అగ్రనేతలు ఏదైతే ఉన్నారో కేటీఆర్ తో పాటు హరీష్ రావు, వీరి ఇద్దరు జిల్లాల్లో కూడా స్పష్టమైన హవా బీఆర్ఎస్ హవా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే సిద్దిపేట జిల్లాలో హరీష్ రావు కాంగ్రెస్ కి ఏకంగా షాక్ ఇవ్వడం జరిగింది. 182 సీట్లలో బీఆర్ఎస్ ఖాతాలో 125 సర్పంచ్ స్థానాలు పడ్డాయి. సిద్దిపేటలో రెండో విడత కాంగ్రెస్ కి 29 వస్తే బీజేపీకి 12 స్థానాలు, బీజేపీని ఏకంగా 3వ స్థానానికి నెట్టండి. అటు సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ హవా స్పష్టంగా కనపడుతుంది. రెండో విడతలో 28 సీట్లు బీఆర్ఎస్ 38 గెలిస్తే కాంగ్రెస్ 36, బీజేపీ 6 సీట్లు. ఈ 2 చోట్ల బీజేపీని 3వ స్థానానికి నెట్టారు. రాష్ట్రంలో ప్రధానంగా ఏదైతే బీజేపీ నేతలు, బీజేపీ ఎంపీలు, ఏదైతే బండి సంజయ్ లాంటి నేతలు కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వ్యాఖ్యలు చేసినప్పుడు మేము కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం మేమే అంటూ పలుసార్లు
వ్యాఖ్యానించిన సంగతి మనం చూసాము. ఇప్పుడు ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన 2 విడతల సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ ఈ సీట్లు సాధిస్తుంది. ఏదైతే గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుంది. ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నిలబడదా అనే సంక్షోభం నుంచి ఏకంగా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీని 2వ ప్లేస్ కి బీఆర్ఎస్ నెట్టేసింది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా ఏదైతే సీట్లు సాధిస్తుంది, స్పష్టమైన హవా కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో. ఏదైతే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటుందా లేదా అనే అనుమానం నుంచి ఏకంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అంటూ ఏకంగా పంచాయతీ ఎన్నికల్లో నిరూపించిన పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసినా గానీ ఇప్పుడు హరీష్ రావు గానీ కేటీఆర్ గానీ వాళ్ళు కూడా పట్టు నిలుపుకున్నారు. రేణు, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలు కొంతమంది ముఖ్యమైన నేతలు ఉన్నారు. వారు పట్టు నిలుపుకోవడమే కాకుండా కాంగ్రెస్ పార్టీకి కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఉన్న చోట్ల చాలా చోట్ల షాక్ కలిగినాయి. ఆ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో చాలా వరకు షాక్ తగిలింది. కొన్ని గ్రామ పంచాయతీలో ఎమ్మెల్యేలు వారి సొంత గ్రామ పంచాయతీలు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే షాద్నగర్ కావచ్చు, మరో నియోజకవర్గం కావచ్చు, ఏదైతే కొంతమంది ఎమ్మెల్యేలు తమ సొంత గ్రామాల్లో కూడా పట్టుకొల్పారు. ఆ గ్రామాల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన పరిస్థితి కూడా స్పష్టంగా కనిపిస్తుంది. రాబోయే రోజులు ఏదైతే ఇప్పటి వరకు బీఆర్ఎస్ తన హవాన్ని నిలబెట్టుకుంటుందా లేదా, లేకపోతే ఏదైతే బీజేపీ 2వ స్థానానికి వస్తుందంటూ పార్లమెంట్ ఎన్నికల్లో జరిగిన ప్రచారం కూడా తేటతెల్లం అయిపోతుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో చూసినప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరు రాబోయే రోజుల్లో మరింత ఉత్కంఠగా రేపే అవకాశాలు ఉన్నాయి. 3వ విడత పంచాయతీ ఎన్నికలు దాదాపు 17వ తేదీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ ఇదే పట్టు నిలుపుకుంటుందా లేదా కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతుందా అనేది కూడా చూడాలి. ఇప్పటి వరకు జరిగిన 2 ఎన్నికల్లో మొదటి విడత జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ కొంత వెనుకబడి ఉన్నప్పటికీ కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ స్పష్టమైన హవా కనబడుతుంది. కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కన్నా ఎక్కువ సర్పంచ్ స్థానాలు గెలిచింది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఏదైతే ఉన్నారో కేటీఆర్, హరీష్ రావు వీరిద్దరు కూడా తమ పట్టు నిలుపుకున్నారు. కిరణ్, ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేల ప్రాంతాలే కాకుండా కొన్ని ఇప్పుడు మన సీఎం ప్రాంతంలో చూసినా కానీ సీఎం నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంది. రేణు, మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కొన్ని ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సొంత స్థానాలు కోల్పోయిన పరిస్థితి. ఆ ప్రాంతంలో ఏదైతే ఉందో ఆయా నియోజకవర్గాల్లో కూడా బీఆర్ఎస్ తమ పట్టు నిలుపుకుంటుంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో గత ఎన్నికల్లో 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపు ఘోరము ఓటమి చూస్తుంది. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో ఉన్న 36 సీట్లలో కేవలం బీఆర్ఎస్ 4 సీట్లు మాత్రమే గెలిచింది. అందులో నల్గొండ జిల్లాలో ఉన్న సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 1 సీటు, మహబూబ్ నగర్ జిల్లాలో 2 సీట్లు, కేవలం 4 సీట్లు గెలిచింది. అయితే గెలిచిన ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ లో చేరడం జరిగింది. కేవలం సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే మాజీ మంత్రి పట్టు నిలుపుకున్నారు. ఏదైతే జగదీష్ రెడ్డి ఉన్నారో పట్టు నిలుపుకున్నారు. తన తండ్రి పోటీ చేసిన స్థానంలో కూడా ఆయన నెగ్గించుకోవడం జరిగింది. జిల్లాలో కూడా ఏదైతే సూర్యాపేట వరకు చూసినప్పుడు కూడా సూర్యాపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా హోరాహోరీ నడిచింది. దక్షిణ తెలంగాణలో ఉన్న జిల్లాల్లో కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ నడిచింది. బీజేపీని 3వ స్థానానికి తెచ్చారు. ఓవరాల్ గా మనం రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు ఈ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నూతన ఉత్తేజం వచ్చిందని స్పష్టంగా రాజకీయ అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు మనం గత అసెంబ్లీ ఎన్నికలు చూసుకున్నా గానీ దాంట్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లోనే బీఆర్ఎస్ కి ఓట్లు అనేవి కూడా పడలేదు. అయితే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ చూసుకుంటే కనుక బీఆర్ఎస్ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో బలంగానే ఉందని చూసుకోవాలా దీన్ని బట్టి? వెరీ గుడ్ క్వశ్చన్. ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి రూరల్ ప్రాంత ప్రజలు ప్రధాన కారణం. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి దక్షిణ తెలంగాణలో ఉన్న రూరల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ తన స్పష్టమైన హవాను నిలబెట్టుకునింది. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాల్లో దాదాపు 32 సీట్లు గెలిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదైతే 2 ఏళ్ల తర్వాత జరిగిన పంచాయతీ ఎన్నికలు మనం గమనించినప్పుడు గ్రామాలలో బీఆర్ఎస్ పుంజుకుంటుంది, బీఆర్ఎస్ హవా నడుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర పోరు నడుస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే పట్టణ ప్రాంతాల్లో ఇప్పటికే బీఆర్ఎస్ పట్టు నిలుపుకుంటుంది. ఎందుకంటే గత ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లో ఉన్న సీట్లలో బీఆర్ఎస్ గట్టి సీట్లు సాధించింది. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ హైదరాబాద్ లో మనం పరిస్థితి చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితి. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీ రెండు సీట్లు గెలిచింది తప్పితే
సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం బోని చేయలేని పరిస్థితి ఉంది. పట్టణ ప్రాంతాల్లో బీఆర్ఎస్ కు ఇప్పటికే పట్టుంది. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా పట్టణ ప్రాంతాల్లో ఫైట్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు రాజకీయ జరిగిన మార్పులు కానీ జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన ఈ పంచాయతీ ఎన్నికలు మనం గమనించినప్పుడు బీఆర్ఎస్ స్పష్టంగా తన హవాన్ని నిలుపుకోవడమే కాకుండా వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే గెలుపు సిద్ధం అవ్వడానికి తమ ప్లాట్ఫామ్ సిద్ధం చేసుకుంటుంది. అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఏదైతే ఉందో హరీష్ రావుతో పాటు కేటీఆర్ కూడా పక్కా వ్యూహాలు రూపొందిస్తున్నారు. మూడో విడత జరిగే ఎన్నికల్లో పంచాయతీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సమానమైన స్థానాలు కానీ లేదా ఎక్కువ స్థానాలు గెలవడానికి ప్రయత్నాలు చేస్తుందంటూ మనకు బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక సర్పంచ్ ఎన్నికలు అయితే నిజంగా అంటే ఊహించిన దానికన్నా కానీ చాలా బాగా కూడా ఇప్పుడు బీఆర్ఎస్ రాణించింది అని చెప్పి కూడా నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎందుకంటే మొదటి విడత చూసినప్పుడు కూడా ఒక గట్టి పోటీ ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ హవా అనేది ఎక్కువగా కొనసాగింది. కానీ రెండో విడత ఫలితాలు చూసిన తర్వాత కూడా బీఆర్ఎస్ ఎక్కడికక్కడ కూడా పట్టు నిలుపుకుంటూ వచ్చింది. కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళు పట్టు నిలుపుకోవటం, మరికొన్ని ప్రాంతాల్లోనైతే ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో కనుక చూస్తే ఏకంగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ కన్నా కానీ డబల్ సీట్లు బీఆర్ఎస్ డబల్ కన్నా ఎక్కువ సీట్లు సాధించిన ప్రాంతం కూడా ఉంది. ఈ విధంగా కొమరంభీంలో చూసుకుంటే కనుక బీఆర్ఎస్కి 49 వస్తే కాంగ్రెస్కి 21 మాత్రమే వచ్చాయి. ఇక్కడ బీజేపీకి 22 వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కన్నా కానీ బీజేపీకి ఎక్కువ సర్పంచ్ స్థానాలని సొంతం చేసుకుందని చెప్పాలి కొమరంభీంలో. ఇక్కడైతే బీఆర్ఎస్ ఏకంగా 49 స్థానాలు. ఈ విధంగా కూడా కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే ఇప్పుడు ఎక్కువగా కూడా మనం పెద్ద డిఫరెన్స్ యాదాద్రిలో చూసినా కానీ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. బీఆర్ఎస్కి 67 వస్తే కాంగ్రెస్కి 71. కొన్ని ప్రాంతాల్లో కూడా బీఆర్ఎస్ ఎక్కడికక్కడ పట్టు నిలుపుకుంటూ రావటము, అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బీఆర్ఎస్ స్ట్రాంగ్గానే ఉంది. అది గత ఎన్నికల్లో అంటే కొన్ని పాలన తీరుకు కానీ వీటికి కానీ వ్యతిరేకంగా వచ్చిన ఓట్లే తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బీఆర్ఎస్కి ఏంటంటే ఇది ఒక నూతన ఉత్సాహం అని కూడా ఇప్పుడు రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఇన్ని సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకోవటం కానీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఆదరణ కానీ చూస్తే ఇది ఒక నూతన ఉత్సాహాన్ని తెచ్చింది నేతలకి అని కూడా చెబుతున్నారు. ఇక మూడో విడత చూసుకుంటే కనుక మూడో విడతలో కూడా మరింత రాణించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.